మనమేమో పని చేసుకుంటూ పోతున్నాం, ఎవరికి ఏం కావాలో ఆలోచన చేస్తూ ఉన్నాం, బీద బిక్కిని కడుపులో పెట్టుకొని చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ కొంతమంది రాజకీయ నిరుద్యోగులు, దివాలా కోరు రాజకీయం చేసేటోళ్ళు కేవలం తాకట్లు పెట్టడానికి, ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి మాత్రమే పనికొచ్చే వాళ్ళు కొంతమంది పనికి మాలిన పాదయాత్రలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ జిల్లాలో తిరుగుతున్నాడు ఒక ఆయన, కాంగ్రెస్ అధ్యక్షుడట. ఆయన ఏమంటున్నాడు, కేసీఆర్ గారు ఇంకా ఈ పని ఎందుకు గాలే, ఆ పని ఎందుకు గాలే, ఆన్నో ఇన్నో మిగిలిపోయిన పని ఉంటే ఇది గాలే అది గాలే అని చందమామలో చిన్న చిన్న మచ్చలుంటే ఆ మచ్చలను చూపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకా సిగ్గుమాలిన పని ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటున్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు అని మరి అడుక్కుంటున్నాడు. నేను గుర్తు చేస్తా ఉన్నా, సోదరా, ఒక్క ఛాన్స్ కాదు, నీ పార్టీకి, నీ దిక్కుమాలిన పార్టీకి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో 1, 2 కాదు 10 ఛాన్సులు ఇచ్చిండ్రు ప్రజలు. 50 ఏళ్ళు దేశాన్ని, రాష్ట్రాన్ని మీ దౌర్భాగ్యుల చేతుల్లో పెట్టినందుకే కరెంటు లేక, నీళ్లు లేక, సాగునీరు లేక ఆత్మహత్యల పాలైండు తెలంగాణ రైతన్న. ఇప్పుడిప్పుడే ముఖం తెలివికొచ్చి ముందుకు పోతా ఉన్నాం. నువ్వు రెచ్చగొట్టినా, చిల్లర మల్లర మాటలు మాట్లాడినా పడిపోయేటోళ్ళు ఎవరు లేరు, అమాయకులు అంతకంటే లేరు. కానీ ఎట్లుందంటే కాంగ్రెస్ వాళ్ళ కథలు వింటుంటే ఎట్లా అనిపిస్తుందంటే వాళ్ళు మాట్లాడే మాటలు, నాకు ఒక చిన్న కథ గుర్తొస్తున్నది. వెనకటికి మన సుధాష్ పల్లెస్ అంటే ఊళ్ళోనే ఓ చిన్నపిల్లగాడు ఉండే. ఆ చిన్నపిల్లగాడు వాడు చిన్నప్పటి నుంచే చదువు సంధ్య రాలేదు అనికి. చిన్నప్పటి నుంచి స్కూల్కి చక్కగా ఓలే, అన్ని లంగ సోపతులు పట్టి అట్లనే పెరిగి ఇక పాడైండు పూర్తిగా. మా చిన్నప్పటి నుంచే మందు దాగుడు, గుట్కా బుక్కుడు, జర్ద బుక్కుడు, అన్ని లంగ అలవాట్లు, లంగ సోపతులు. ఆఖరికి ఏమైంది, 16, 17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు. తాగి ఇంకా తాగాలనిపించి ఇంట్లోకి వచ్చి వాళ్ళ నాయన ప్యాంటు ఆడ గోడ మీద ఉంటే ప్యాంట్లోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండు, పర్సు కొట్టేవేయండు. వాళ్ళ అమ్మ చూసింది. అమ్మ చూసి ఉరికొచ్చి పట్టుకొని దౌడమికెళ్ళి ఒకటి చంపింది. ఇంట్లో దొంగతనం చేస్తావురా, ఎంత దుర్మార్గుని, ఎంత చండాలమైన పని అని చెప్పి గట్టిగా కొట్టింది. కొడితే ఏమైంది, ఆయన కోపం మీద వాడు తాగి ఉన్నాడు, రోకల్ బండ తీసుకొని తల్లిని మరలవాడు కొట్టిండు. కొడితే తల్లి అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది. తండ్రి ఉరికొచ్చిండు, చూసి ఎంత పని చేస్తేవరా నాయన అని చెప్పి ఉరికొచ్చి అయ్యయ్యో అని చెప్పి పాపం గుండెలు బాదుకుంటా పిల్లగాన్ని ఆపోయిండు. వాడు తండ్రిని కూడా అదే రోకల్ బండ అందుకొని తండ్రిని కూడా కొట్టిండు. తండ్రి కూడా ఆయనతో అక్కడనే కుప్పగూలిండు, చచ్చిపోయిండు. మరి మర్డర్ చేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, ఆయనతో పోలీసు వాళ్ళు పట్టుకొని జడ్జి గారి దగ్గర తీసుకుపోయాను. జడ్జి గారి దగ్గర తీసుకపోతే ఆ జడ్జి గారు పాపం మన ఎర్రవెల్లి దయాకర్రావు గారు లెక్క కొద్దిగా పెద్ద మనిషి, మంచోడు. ఆయన చూసినట్ట పిల్లగాని కిందికెళ్ళి మీద దాకా చూసి, అరే నేను చాలా మంది గలీజ్గాలని చూసినారా జీవితంలో, చాలా మంది క్రిమినల్స్ చూసినా, కానీ నీయసంటోనైతే చూడలేదు. నేను సొంత తల్లిదండ్రినే చంపినావు, ఏం చేయాలో నువ్వే, ఇక నీకేం శిక్ష చేయాలో నాకైతే అర్థమైతే లేదు, నువ్వే చెప్పి కాలబెట్టన్నాడట. అంటే వాడు ఏమన్నాడు ఎరికేనా, అప్పటిదాకా ఇట్లా రొమ్మిర్చుకొని నిటారుగా నిలబడ్డాడు, ఎగ్దమ్ 2 చేతులు కట్టుకొని యాక్టింగ్ చేసుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథన్ సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. రేవంత్ రెడ్డిని చూస్తే కూడా నాకు గదే కథ గుర్తొస్తుంది. హంతకుడే సంతాపం చెప్పినట్టు నిన్న మొన్నటి దాకా సావగొట్టినోడే ఇయ్యాల వచ్చి కరెంటు ఇది అది అని ఎకసెక్కపు మాటలు మాట్లాడితే నేను అడుగుతా ఉన్నా, మరి 50 ఏళ్ళు నీకు అధికారం ఇచ్చినప్పుడు ఏం పీకినావు, ఏం చేసినావా అన్నాడు. ఆ రోజు గుడ్డి గుర్రాల పనులు తోమినవా? ఆ రోజు ఏం చేసింది నీ పార్టీ, నీ ప్రభుత్వం? ఆ రోజు ఎందుకు లేదు మీకు సోయి? ఆ రోజు ఎందుకు రాలేదు మీకు తెలివి? 24 గంటల కరెంటు రైతులకు ఇవ్వాలన్న సోయి మీకు వచ్చిందా అన్నాడన్నా? ఉచిత విద్యుత్ ఇవ్వాలే, ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలి అన్న ఆలోచన వచ్చిందా? ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క పంటకు 5,000 రూపాయలు ఇచ్చి 2 పంటలకు 10,000 రూపాయలు ఇచ్చి మరి బ్రహ్మాండంగా రైతు బంధు ఇవ్వాలన్న ఆలోచన నీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నడన్నా వచ్చిందా? రైతులకు బీమా కల్పించి 1 రూపాయి కట్టే అవసరం లేకుండా బ్రహ్మాండంగా 5 లక్షల రూపాయల జీవిత బీమా ఇచ్చి ఆ కుటుంబంలో ధీమా నింపాలన్న ఆలోచన ఎన్నడన్నా నీ కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వచ్చిందా? ఇవేవి అధికారంలో ఉన్నప్పుడు చేయవు. కరెంట్ ఇయ్యవు, తాగునీరు ఇయ్యవు, సాగునీరు ఇయ్యవు, అప్పుడేమో సావగొడతావు. ఇయ్యాల వచ్చి ఎకసెక్కపు మాటలు మాట్లాడుకుంటా ఒక్క ఛాన్స్ ఇయ్యండి అంటే పిచ్చోళ్ళలాగా కనబడుతున్నారా తెలంగాణ ప్రజలు? అమాయకులు అనుకున్న వాడిని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతుల ముఖం తెలివైతున్నది. తెలంగాణ ఈరోజు మీ రైతు బంధు సమితి అధ్యక్షుడు మీ బిడ్డ, మీ నియోజకవర్గ బిడ్డ రాజేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో
మన వ్యవసాయ శాఖ మంత్రి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో తెలంగాణ వ్యవసాయం ఈరోజు పంజాబ్ హర్యానాతో పోటీ పడుతూ దూసుకొని పోతా ఉన్నది. ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులు దేశంతో పోటీ పడే స్థాయికి ఆ సత్తాను సంతరించుకొని ముందుకు పోతా ఉన్నారు. ఎందుకోసం ఎట్లా జరిగింది ఇది? సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి, చెరువులను బాగు చేసి, ఉచిత కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఈరోజు మనం పుట్లు వడ్లు పండించి పంజాబ్ హర్యానాతో పోటీ పడే స్థాయికి చేరుకుంటా ఉన్నాం. ఆ ఆడబిడ్డలను గతంలో మంచినీళ్ళు ఇయ్యక మీరు సతాయిస్తే ఈరోజు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చి బ్రహ్మాండంగా ఆ మంచిళ్ళ కోసం జరిగే యుద్ధాలు కొట్లాటలను బంద్ చేయించిన నాయకుడు, ఆ దక్షుడు కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇది మాత్రమే కాదు, మాట్లాడితే ఒక మాట అంటారు, మాట్లాడితే ఇవాళ రేపు ప్రతిపక్షాలకు వేరే చెప్పేందుకేం లేవు. సాగునీటి కష్టాలు లేవు, తాగునీటి కష్టాలు లేవు, కరెంటు పంచాయతీలు లేవు, పేలిపోయే ట్రాన్స్ఫారం లేవు, కాలిపోయే మోటార్లు లేవు. ఏం చెప్పాలి మరి? ఒకటే డైలాగ్ పట్టుకున్నారు, కేసీఆర్ కుటుంబ పాలన. అవును, నేను చెప్తా ఉన్నా, గన్పూర్ నియోజకవర్గంలో బరాబర్ మాది కుటుంబ పాలననే. కానీ 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలు మా కుటుంబ సభ్యులే. 4 కోట్ల మంది కుటుంబ సభ్యులకు పెద్ద మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎట్లా పెద్ద అంటవా? ఎట్లా ప్రతి కుటుంబంలో కేసీఆర్ భాగస్వామి అంటవా? తప్పకుండా మీరు వినాలి. 65 లక్షల మంది రైతులకు 65,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి ఆ రైతులందరికీ పెద్దన్నలాగా నిలబడ్డది, వాళ్ళ కుటుంబంలో భాగమైంది కేసీఆర్ కాదా? 45 లక్షల మంది పెద్దవాళ్లకు మీరు 200 పెన్షన్లు ఇస్తే 2,000 రూపాయల పెన్షన్లు ఇచ్చి వాళ్ళను కడుపులో పెట్టుకొని వాళ్ళ చేతిలో ఆసరా కర్రైంది కేసీఆర్ కాదా? 12 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో, షాదీ ముబారక్తో 1,00,000 రూపాయలు డబ్బులు ఇచ్చి వాళ్ళ పెళ్లిళ్ళు చేసిన మేనమామ కేసీఆర్ కాదా? అదేవిధంగా నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని మీ పరిపాలనలో మా ఆడబిడ్డలు పారిపోయేది. కానీ నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడనే ప్రసూతి అయితా, అక్కడైతేనే మా మేనమామ పంపిన, మా కేసీఆర్ పంపిన కేసీఆర్ కిట్ వస్తుందని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలు సర్కారు దవాఖాన క్యూ కడుతున్నారంటే ఆ పసిపిల్లల తాత కేసీఆర్ కాదా? నేను చెప్పే వాస్తవాలు కాదా? 978 గురుకులాల్లో 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారంటే బ్రహ్మాండంగా వారికి ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి వారి బూట్లు, బ్యాగులు, పుస్తకాలు, బట్టలు, దుప్పట్లు మొత్తం అందించి వాళ్ళను ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తున్న తాత కేసీఆర్ కాదా? అందుకే నేను అంటా ఉన్నా ముమ్మాటికి, ఈ 4 కోట్ల వసుదైక కుటుంబం ఇది కుటుంబ పాలననే. 4 కోట్ల కుటుంబంలో మాకు కులం పంచాయతీ లేదు, మతం పిచ్చి లేదు. జనహితమే మన అభిమతం, అభివృద్ధే మన కులం, సంక్షేమమే మన మతం అని చెప్పి ముందుకు పోతా ఉన్నాం. ఆలోచించమని కోరుతా ఉన్నా. గ్రామాలు బాగుపడుతున్నాయి. పల్లె ప్రగతిలో ప్రతి పల్లెలో ఈరోజు ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు, ఇంటి ముంగట నల్ల తిప్పితే నీళ్లు, ఎక్కడ పోయినా చెట్లు, పల్లె ప్రకృతి వనాలు, ప్రతి ఊర్లో ఒక నర్సరీ, ప్రతి ఊర్లో ఒక డంప్ యార్డు, ఒక వైకుంఠధామం. ఇవన్నీ చేయాలన్న సోయి ఎందుకు లేదు ఇదివరకు? ఇవన్నీ అల్కటి పనులు అయితే 67 ఏళ్లలో ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ వచ్చినాకనే ఎందుకైతే నేను అడుగుతా ఉన్నా. నీ అయ్య పుట్టిన ఊరు చింతమడక కోదం, సిద్దిపేటలో చింతమడక కోదం. ఆ చింతమడకలో గుడి, బడి, నీళ్ళ ట్యాంకు మేమే కట్టినాం. అక్కడికి పోదాం పా, నేను చూపిస్తా. ఇవాళ ఇదే కాదు, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, విప్రో, ఇన్ఫోసిస్, చివరికి శిల్పారామం మేం కట్టినాం. హైదరాబాద్ లో మెట్రో రైల్ మేం తెచ్చినాం. ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ బస్సు డిపోలు పెట్టి బస్సులేసి ప్రజలకు రవాణా సౌకర్యాలు మేం తెచ్చినాం. ఈ దేశంలో ప్రతి రైల్వే స్టేషన్, అది కాచిపేట కావచ్చు, వరంగల్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, కాచిగూడ కావచ్చు, నాంపల్లి కావచ్చు, రైల్వే స్టేషన్లు మేం కట్టినాం బిడ్డ. ఈ వరంగల్లో ఉన్న మామ్నూర్ ఎయిర్పోర్టు మేం తెచ్చినాం. నీ అయ్య తెచ్చిండు అనుకుంటున్నావా అని నేను అడుగుతున్నా. నీ అయ్య వచ్చినాక ఆనాడు పేపర్ మిల్లులు, షుగర్ ఫ్యాక్టరీలు మేం కడితే నీ అయ్య వచ్చినాక అవి మూతబడ్డాయి. అదే కాదు, 2004, 2014లో లక్షలాది ఇందిరమ్మ ఇండ్లు మేమిచ్చినాం. వేలాది కోట్లు రైతులకు రుణమాఫీ మేం చేసినాం. ఫీజు రియంబర్స్మెంట్ పథకం మేం తెచ్చినాం.
ఆరోగ్యశ్రీ పథకం మేం తెచ్చినాం, ఉచిత కరెంటు మేమిచ్చినాం, ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు కాలిపోతుంటే రైతులను ఆదుకున్నది మేము. ఇవన్నీ పనులు మేం చేసినాం. మీరేం చేసిండ్రు? మీరు టీవీ పెట్టుకుండ్రు, మీరు పేపర్లు పెట్టుకుర్రు, మీరు ఫామ్ హౌజులు కట్టుకుండ్రు, మీరు వేలాది ఎకరాల భూములు ఆక్రమించుకుండ్రు. నువ్వు మీ అయ్యా ఫామ్ హౌజులలో విలాసవంతమైన జీవితాలు గడుపుతుండ్రు. పేదల దగ్గరికి ఎప్పుడన్నా వచ్చిండ్రా అని నేను అడుగుతున్నా. అదే విధంగా ఆయన మాట్లాడుతుండు, మాది కుటుంబ పాలన, 4 కోట్ల ప్రజలు మా కుటుంబము అని. నేను అడగదలుచుకున్న సన్నాసిని రామారావు, నిజంగానే ఈ 4 కోట్ల ప్రజలు నీ కుటుంబ సభ్యులైతే 10 ఎకరాలలో 2000 కోట్లతో నిర్మించుకున్న ప్రగతి భవన్లో మేము మీ కుటుంబ సభ్యులమైతే మమ్మల్ని ఎందుకు లోపలికి రాణిస్తలేవు, మాకెందుకు బుక్కాడు బువ్వ పెడతలేవు అని నేను అడుగుతున్నా. మీ కుటుంబంలో మేమొకరమైతే ప్రగతి భవన్లో మమ్మల్ని ఎందుకు రాణిస్తలేవు? ప్రగతి భవన్లో బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు నీ అయ్య పెట్టుకున్నాడు తప్ప మమ్మల్ని ఆ ముందల నుంచి కూడా నడవనిస్తలేరు. ఇంత దుర్మార్గం ఉంటుందా? మేము మీ కుటుంబ సభ్యులమే అయితే 1200 మంది తెలంగాణ బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఎన్నడన్నా ఎవరింటికన్నా శ్రీకాంతాచారి తల్లినో, ఈశాన్ రెడ్డి చెల్లినో, కానిస్టేబుల్ కిష్టయ్య భార్యనో, సురేష్ నాయక్ కుటుంబానో ఇట్లా ఎవరినన్నా ఒక్క తెలంగాణ అమరవీరుల బిడ్డ ఇంటికన్నా మీరు పొయ్యొచ్చిండ్రా? ఎన్నడన్నా వాళ్ళని మీ ఇంటికి పిలిచిండ్రా? బుక్కెడు బువ్వ పెట్టిండ్రా అని నేను అడుగుతున్నా. ఎట్లయితావు నువ్వు మా కుటుంబ సభ్యును అని నేను అడుగుతున్నా. అమరవీరుల కుటుంబాలకు బుక్కెడు బువ్వ పెట్టినోడు 4 కోట్ల ప్రజల్ని ప్రగతి భవన్లకు రానియనోడు, మా లంబాడ ఆడబిడ్డ ప్రీతి డాక్టర్ చచ్చిపోతే చూడనికి రానోడు ఈ దొంగ నా కొడుకు మన కుటుంబం అవుతాడా? మీరొక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ నువ్వు మా కుటుంబ సభ్యుడు అని నువ్వు అనుకుంటే ఈ రోజే ఈ పరకాల చౌరస్తా సాక్షిగా ఈ ప్రాంతం నుంచి నిన్ను మా కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నాం. 4 కోట్ల తెలంగాణ ప్రజల కుటుంబంలో కల్వకుంట్ల కుటుంబం లేదు. మాకు నీకు కుదరదు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళనికి లేదు. ఎందుకంటే మిత్రులారా, చదువుకున్న యువకులారా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఎన్నడూ మనతో మాట్లాడలే, ఎన్నడూ మనల్ని పిలవలే, ఏ రోజు మన వినతి పత్రాలు తీసుకోలే, ఏ రోజు మనం చచ్చిపోతే చూడడానికి రాలే. ఇవాళ మన ఓట్లు అవసరం ఉన్నాయి కాబట్టి మనల్ని కుటుంబ సభ్యులు అంటున్నాడు. ఈ ఎన్నికలు అయిపోతే మళ్ళీ అంటాడా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. హైదరాబాదులో నిజామాబాద్ జిల్లా నుంచి కూలి పని చేసుకొని బతకడానికి వచ్చింది ఒక కుటుంబం. తల్లిదండ్రులు కూలికి పోతే 4 ఏళ్ల చిన్నారి రోడ్డు మీద ఆడుకుంటుంటే 10 కుక్కలు వచ్చి ఆ సంటి పిల్లగాన్ని పీక్క తిన్నాయి రోడ్డు మీద వేసి. మీరు టీవీలలో పేపర్లలో చూసారు. సొంత బిడ్డను రోడ్డు మీద కుక్కలు పిక్క తింటే ఆ తల్లికి తెలుస్తుంది దుఃఖం ఏందో, కడుపు కోతేందో. నేను ఇవాళ మా అక్కలు ఇంతమంది ఉన్నారు. అమ్మా, 4 ఏళ్ల పిల్లగాడు రోడ్డు మీద ఆడుకుంటుంటే 10 కుక్కలు వచ్చి పీక్క తింటే బతుకున్న పిల్లగాన్ని ఎంత దుఃఖం ఉంటుంది, ఆ తల్లికి కడుపు కోత ఎంత ఉంటుంది. మరి ఈ ప్రభుత్వము మనల్ని కుటుంబ సభ్యులు అంటే కనీసం పలకరించి ఆ కుటుంబాన్ని ఓదార్చాల్సిన బాధ్యత లేదా? వాళ్ళకి ఏమన్నా ఆదుకొని కనీసం వాళ్ళ ఊర్లో ఇంత బతుకుదేరు చూపించాల్సిన అవసరం లేదా? ఆ కుటుంబానికి ఓ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడమో, ఓ 2 ఎకరాల భూమి ఇవ్వడమో జరిగిందా? అట్లా కుక్కలు విక్క తింటే కూడా ఆ కుటుంబాన్ని చూడడానికి ఇవ్వలే. 4 రోజుల కింద ఇదే వరంగల్లో ఒక లంబాడ ఆడబిడ్డ ప్రీతి డాక్టర్ చదివి ఉజ్వల భవిష్యత్తుతోటి కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఆ పిల్లని వేధించి ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆ ఆడబిడ్డను పుట్టన పెట్టుకున్నారు, హత్య చేసిందని ఆరోపణ చేస్తారు. 5 రోజుల నుంచి ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయవు, ఆ డిపార్ట్మెంట్ హెడ్ని సస్పెండ్ చేయవు, పోలీసు విచారణ చేయవు, ఎవరిని శిక్షించవు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టవు. అదే నీ ఇంట్లో ఆడబిడ్డ చేస్తే నువ్వు ఊరుకుంటావా? నీ ఇంట్లో బిడ్డను ఎవరన్నా చంపితే నువ్వు ఊరుకుంటావా? ఎదిగొచ్చిన బిడ్డ, డాక్టర్ చదివిన బిడ్డ, ఆడబిడ్డలు చదువుకోవాలంటేనే ఈరోజు కష్టం ఉంది. అట్లాంటిది ఓ లంబాడి కుటుంబం కష్టపడి డాక్టర్ చదివించుకుంటే ఆడబిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటే
ఆ గాడిది కొడుకు ఓడు ఈ గాడిది కొడుకు ఓడు చూడనికి వాడు మనల్ని కుటుంబ సభ్యులు అంటాడు. ఎట్లయితాం మేము నీ కుటుంబ సభ్యులమని నేను అడుగుతున్నా. ఎట్లయితాము? కుక్కలు వీక్క తిన్నా మమ్మల్ని చూడనిక రావు. ఆడబిడ్డను పొట్టున పెట్టుకున్నా నువ్వు చూడనిక రావు. 1200 మంది బిడ్డలు తెలంగాణ కోసం చచ్చిపోతే పిలిచి బుక్కెడు బువ్వ పెట్టవు. మా రైతులు 1,00,000 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని ఆదుకోలే. మేం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుక్కోలే. ఎట్లా నువ్వు మాకు మేము నీ కుటుంబ సభ్యులమైతామని నేను అంటున్నా. చంద్రశేఖరరావు, మేము ఓట్లేసిన పాపమా నువ్వు మా పాలిట యమపాశమై పడ్డవని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాక్షసుడికి ఆ బలం వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత ఇచ్చిందో కాదు, లేకపోతే దేవుడు ఇచ్చిందో కాదు. ఇవాళ కుటుంబానికి రాక్షస బలం మన ఓట్లతో వచ్చింది, మనం గెలిపిస్తూ వచ్చింది, మనం ఎమ్మెల్యేలను చేస్తూ వచ్చింది. ఇవాళ అందుకే మిత్రులారా, ఈడున్నోన్ని బొంద పెట్టండి. ఏ ఊర్లు ఉన్నోని ఆ ఊర్లో బొంద పెడితే ఈ రాక్షసుడు చేస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.